టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మార్గం సుగమమైంది. చైర్మన్ సహా సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ నియామకంపై సర్కార్ దృష్టి పెట్టింది. చైర్మన్ రేసులో పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు వినిపిస్తూ ఉండగా సభ్యులుగా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించడంతో ఇప్పుడు అందరి దృష్టి కొత్త చైర్మన్ ఎవరు కాబోతున్నారనే దానిపైనే ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కోసం కసరత్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల సర్వీస్ కమిషన్లను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎవరికి బాధ్యతలను అప్పగించాలనే అంశంపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను సర్కార్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆకునూరు మురళి, ఐఏఎస్ అధికారులు శైలజ రామయ్య, వాణిప్రసాద్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ రేసులో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ సర్కార్ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతోంది. మాజీ ఐపీఎస్లను నియమించే యోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. తొలుత ఈ పదవిని స్వీకరించేందుకు కొందరు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా వీలైనంత త్వరగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త కమిషన్తో ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కమిషన్ లేకపోవడంతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడి ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కమిషన్ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. మరోవైపు గతంలో పేపర్ లీకేజీ ఘటనతో అప్రతిష్ట పాలైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళనలో భాగంగా బోర్డులో సభ్యుల సంఖ్యను సైతం పెంచాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా 11 మంది సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటుపై త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గ్రూప్ పరీక్షలు, ఇతర విభాగాల పరీక్షలన్నీ కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత యూపీఎస్సీ పరీక్షల తరహాలో పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఓటర్ల ఆశీస్సులు పొందేందుకు అవకాశం ఉండడంతో ఈ నెలాఖరులోనే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వెలువడొచ్చని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.